మనం ఇప్పటివరకు చూసాం. ఇక మిగతా వార్తలకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అక్కారామ అరెస్టుతో మనస్తాపానికి గురైనటువంటి చనిపోయినటువంటి వారి కుటుంబాలను పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఈరోజు శ్రీకాకుళం జిల్లా దవలపేట గ్రామంలో పర్యటించారు. బాధితుడు సూరం నాయుడు కుటుంబాన్ని పరామర్శించి వారి భరోసాకు 3 లక్షల చెక్ అందించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో మా అన్నయ్య కంచరాన అచ్చెన్నాయుడు గారు అకాలంగా మృతి చెందారు. ఆ మృతి మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. అలాగే పార్టీకి కూడా పార్టీ అధినాయకత్వం కింద నుంచి అధినాయకత్వం వరకు దిగ్భ్రాంతి చెంది ఈరోజు మా కుటుంబాన్ని నారా భువనేశ్వరి మేడం గారు మమ్మల్ని పరామర్శించడానికి రావడము మేము ఎంతో గర్వపడుతున్నాము. మేము మా కుటుంబము తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకి మమ్మల్ని గుర్తించి భువనేశ్వరి మేడం వచ్చి మా కుటుంబాన్ని ఓదార్చడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయనైతే కంచరాన అచ్చెన్నాయుడు గారు నీటి సంఘ అధ్యక్షుడిగా ఇక్కడ చేశారు. నేను వాళ్ళ తమ్ముడు కంచరాన సూర్యనాయుడు సర్పంచ్గా చేశాము. మా నాన్నగారు మొదటి నుండి ఎల్డరు, గ్రామ ఎల్డరు. ఆ ఉన్నది ఎన్టీఆర్ పార్టీ పెట్టి నుంచి ఈ పార్టీలోనే ఉండి చేసుకొని వచ్చిన సేవలకి మాకైతే ఈరోజు సాక్షాత్తు భువనేశ్వరి మేడం గారు వచ్చి మమ్మల్ని పరామర్శ చేయడము, మాకు ఓదార్పునివ్వడం అనేది జీవితాంతం మాకు అదొక భరోసా. మేము ఈ భరోసాతోటి పార్టీకి అందరికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని మేము తెలియజేసుకుంటాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.